నమస్తే. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో ఓ ప్రముఖ జర్నలిస్ట్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు జరపడం కలకలాన్ని కలిగించింది. ముఖ్యంగా 'వీక్షణం' పత్రిక ఎడిటర్ అలాగే విరసం రచయిత ఆయన వేణుగోపాల్ వరవర్రావుకి అల్లుడవుతారు. ఆయన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినటువంటి ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. సుమారు 6 గంటల పాటు సోదాలు చేశారు. ముఖ్యంగా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారు అనే దాని మీద ప్రధానమైనటువంటి అభియోగం. ఇట్లాంటి సందర్భంలో ఆయన చాలా వరకు పుస్తకాలు రాశారు. అలాగే ముఖ్యంగా ఒక కాలమిస్ట్గా కూడా ఉన్నారు. ఆయన నేమ్తో చాలా పత్రికల్లో నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తుంటాయి. ఇట్లాంటి సందర్భంలో ఆయన నివాసంలో ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చారని ఆయన కుటుంబ సభ్యులు ఆయన కూడా ఆరోపిస్తున్నటువంటి తరుణంలో మేము ఆల్రెడీ నోటీస్‌తో వచ్చామని చెప్పి ఎన్ఐఏ అధికారులు అక్కడ కొంత వాగ్వాదం జరిగింది. వాస్తవానికి అంతా తెల్లవారుజామున వచ్చి సోదాలు చేయాల్సిన పనేంటి అనేది ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓకే. మీరు దర్యాప్తు చేయొచ్చు, సోదాలు చేయొచ్చు, తనిఖీలు చేసుకోవచ్చు. కానీ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు దాన్ని ఉల్లంఘించారని అక్కడ వారు ఆరోపించారు. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని అక్కడి నుంచి రాబట్టారు. ముఖ్యంగా మావోలతో సంబంధాలు ఉన్నాయి అనేది ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపినట్లు కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఆయన సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అంటే పుస్తకాలకు సంబంధించి ఆయన రాయటానికి, ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని పత్రాలని, అలాగే ఇంకా మరికొన్ని పాత పుస్తకాలను కూడా స్వాధీనం చేసుకుని వెళ్ళి ఎన్ఐఏ విచారణకు పిలిస్తే మీరు రావాలి అని ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్ళినట్లు కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనతో పాటు మరొక వ్యక్తి నివాసంలో కూడా సోదాలు జరిపారు. ఆయనకైతే 10వ తేదీన ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని చెప్పి ఒక సమాచారం ఇచ్చి వెళ్ళారు. ముఖ్యంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా వేణుగోపాల్ ఉన్నారు. ఆయన ఎన్నో పత్రికల్లో చేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి. ఇలాంటి సందర్భంలో ఒక జర్నలిస్ట్ నివాసంలో సోదాలు తెల్లవారుజామున చేయాల్సిన అవసరం ఏంటి అని జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకనంటే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాలి తప్ప అంత ఏమన్నా తీవ్రవాదులా, ఉగ్రవాదులా అంత తెల్లవారుజామున వచ్చి సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఒకవేళ ఏదైనా ఆయన ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే పిలిస్తే వస్తారు కదా, అట్లా ఎందుకు అని చెప్పి ఒక రకమైనటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది కీలకంగా మారినటువంటి అంశం.